హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 23వ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి, అలానే అన్నదాత సుఖీభవ 4వ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదలవుతాయనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అలానే ఇప్పుడు ప్రెజెంటు ప్రతి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పొలాలన్నిటికీ కూడా రీసర్వేలయితే జరుగుతున్నాయన్నమాట. మీ పొలాలు ఏమైనా గనక 22 నిషేధిత భూమిలో ఉన్నా, లేదా మీ యొక్క పొలం మీద పట్టా అనేది ఇంతవరకు రాకుండా గనక ఉండినట్లయితే ఇదే మంచి అవకాశము. ఈ రీసర్వేలో మీ యొక్క వివరాలన్నీ కూడా కరెక్ట్‌గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసేసి మీరు అందించినట్లయితే మీకు పట్టాదారు పాస్‌బుక్స్ అనేటివి వస్తాయి. పట్టాదారు పాస్‌బుక్స్ గనక వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి రీసర్వేలో ప్రతి ఒక్కరు కూడా మీ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ముఖ్యంగా పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్స్ ఎప్పుడు విడుదల కావచ్చు అనే దాని మీద కొంత సమాచారాన్ని నేను సేకరించాను. మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు రైతులకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సమాచారాన్ని అయితే చూడవచ్చనమాట. పీఎం కిసాన్ 23వ విడత సాయం ఎప్పుడంటే, మనకు ప్రధాని మోడీ గారు ఈ యొక్క జూన్ లేదా జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పైతే చెప్తున్నారు. ముఖ్యంగా మనకు జాతీయ మీడియా నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారము జూన్ ఎండ్‌లో, ఓకేనా? జూన్ ఎండ్ అంటే 20థ్ నుంచి ఈ యొక్క 13థ్ లోపలైతే మనకు ఈ యొక్క పేమెంట్ అనేది విడుదలయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి సమాచారము. ఇది అఫీషియల్‌గా ఇంకా ప్రకటించలేదనమాట. అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉంది. ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరానికి 3 విడతల్లో రూ. 6,000 అయితే వస్తాయన్నమాట. ఈకేవైసీ చేయడం అనేది తప్పనిసరి ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కి. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆధార్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. 22వ విడత సహాయాన్ని మార్చిలో అయితే అందించి ఉందన్నమాట ప్రభుత్వం. అలా చూసుకున్నట్లయితే మార్చ్, ఏప్రిల్, మే ఇలా మనకు 3 నెలలు అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఈ 4 నెలలు అయితే డబ్బులు విడుదల చేయాలి కాబట్టి జూన్‌లో విడుదలయ్యేదానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ మిస్ అయినట్లయితే మనకు జూలైలో విడుదల చేస్తారు. అయితే ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి, పీఎం కిసాన్‌కి లింక్ ఏంటంటే, పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులనేటివి విడుదల కావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి విషయానికొస్తే ఇప్పటివరకు మనకు పేమెంట్ అనేది 3 విడతల సాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేసిందనమాట. ఇప్పుడు తాజాగా 4వ విడతకు సంబంధించినటువంటి పేమెంట్‌ను విడుదల చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి మాత్రం రూ. 2,000 రాగా సంవత్సరానికి రూ. 6,000 అయితే వస్తాయి. పీఎం కిసాన్‌కి సంబంధించి మాత్రం రూ. 14,000 అయితే వస్తాయి. మొదటి విడతలో రూ. 5,000, రెండో విడతలో రూ. 5,000, మూడో విడతలో వచ్చేసి రూ. 4,000 అయితే విడుదలైనాయన్నమాట. అలా చూసుకున్నట్లయితే సంవత్సరం అయితే 3 విడతలు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాలుగో విడతకు సంబంధించి అయితే డబ్బులను విడుదల చేయాల్సి అయితే ఉంది. మనకు పీఎం కిసాన్‌కి సంబంధించి ఈకేవైసీ ఏ విధంగా ఖచ్చితంగా అవసరమవుతుందో, ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ పంట నందు వివరాలు నమోదు చేయించుకోవడం, ఈ క్రాప్ నందు పంట యొక్క వివరాలు నమోదు చేయించుకోవడము అవసరం అనమాట. కాబట్టి ఈ పంట లేదా ఈ క్రాప్ నందు మీ యొక్క వివరాలను నమోదు చేయించుకోండి, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్స్ రావాలంటే. అయితే ఇక్కడ పీఎం కిసాన్‌కి సంబంధించి కుటుంబంలో ఎంతమంది, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఎంతమంది పట్టాదారు పాస్‌బుక్‌లు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా రూ. 2,000 వచ్చినప్పటికీ, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మాత్రము కేవలం కుటుంబంలో ఒకరికే, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఆ యొక్క కుటుంబంకి సంబంధించి ఎన్ని పట్టాదారు పాస్‌బుక్స్ ఉన్నా గానీ, ఒక్కరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులనేటివి రావడం జరుగుతుంది. అలా చూసుకున్నట్లయితే రూ. 5,000 వస్తాయి. ఇలా 2 లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వారికి మాత్రం రూ. 7,000 రాగా, కుటుంబంలో ఒక్కరికే వచ్చినట్లయితే రూ. 7,000 వస్తాయి. ఒకవేళ కుటుంబంలో 4, 5 పట్టాదారు పాస్‌బుక్స్ గనక ఉన్నట్లయితే ఒక్కరికే వస్తుంది కాబట్టి రిమైనింగ్ వాళ్ళకి రూ. 2,000 అయితే వస్తాయన్నమాట. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం కౌలు రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కౌలు రైతులకు మాత్రం ఇక్కడ 2 బెనిఫిట్స్ రావటం లేదండి. ఓకేనా? అన్నదాత సుఖీభావ రావడం లేదు. అలానే వీళ్ళకి సంబంధించి ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు కూడా రావడం లేదు. గత ప్రభుత్వంలో సీసీఆర్‌సీ కార్డ్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారనమాట. ఎవరికి? కౌలు రైతులకి. కౌలు రైతులకి డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత కౌలు కార్డ్ మీద వాళ్ళకి రైతు భరోసా అందించారు. ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం వచ్చాయి వాళ్ళకి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రకటించిందే గానీ దాని మీద ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ తీసుకోవడం లేదు. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే, కౌలు రైతులకు సంబంధించి
వారికి పట్టాదారు పాస్‌బుక్స్ గనక అందించినట్లయితే, అంటే ఈ యొక్క కౌలు కార్డ్‌లు పట్టాదారు పాస్‌బుక్స్ కాదు. కౌలు కార్డ్‌లనేటివి అందించినట్లయితే, ఆ కౌలు కార్డ్ మీద ఇక్కడ కేవలము ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క 2 పథకాలే కాకుండా వివిధ రకాల సబ్సిడీలు మరియు ఈ యొక్క పంట నష్ట పరిహారాలు గూడా వాళ్ళు తీసుకునే అవకాశాలైతే ఉంటాయి. సో, మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేం చెప్తుందంటే, పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులిస్తాము. అలానే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధులను ఇస్తాము. వీటితో పాటుగా పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్తున్నారనమాట ఈసారి మాత్రం. పంట నష్ట పరిహారం రూ. 10,000 నుంచి రూ. 15,000 మధ్యలో రావడం జరుగుతుందనమాట. సో, ఈ పంట నష్ట పరిహారాన్ని ఎలా లెక్క చేస్తారంటే, లాస్ట్ సీజన్‌లో ఏసినటువంటి పంటల ఆధారంగా ఎవరైతే పంట నష్టపోయారో, అంటే వరదల కారణంగా లేదా అకాల నష్టం అనేది వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో, వారికి సంబంధించి అయితే డబ్బులను విడుదల చేస్తామని చెప్పింది. సో, ఇక ధాన్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, అంటే కరెక్ట్ టయానికి అమ్ముకోవాల్సిన టైంలో కోల్పోయినటువంటి వాళ్ళు ఇలా ఉంటారు కదా! పంట నష్టపోయినటువంటి వాళ్ళు. సో, వాళ్ళకి కూడా అవకాశం అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తోందండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఇదేననమాట. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభవ వస్తుంది ఈసారి. పీఎం కిసాన్ నిధులొస్తాయి. వీటితో పాటుగా పంట నష్ట పరిహారం కూడా విడుదల చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తుందనమాట. సో, ఈ యొక్క స్టేటస్‌లు ఇవన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. అఫీషియల్‌గా డేట్ వచ్చినప్పుడు నేను మీకు చెకింగ్ ప్రాసెస్ అయితే చెప్తాను. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు డబ్బులు కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ పంట నందు మీ వివరాలను నమోదు చేయించుకోవాలి. అలానే పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులు రావాలంటే మీరు ఈకేవైసీ కంపల్సరీ లేదా ఆధార్ ఓటీపీ అనేది కంపల్సరీగా మీరు సబ్మిట్ చేసి కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలనమాట. ఓకేనా? ఆ ప్రాసెస్‌లో మాత్రము మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్‌లు లేదా మీరే మొబైల్‌లో ఈ యొక్క పీఎం కిసాన్ వెబ్‌సైట్ నుంచైనా చేసుకోవచ్చు. లేదా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినా, అంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళినా గానీ, సో, మీకు ప్రాసెస్ అనేది చేస్తారనమాట. సో, ఇలా రైతులకు సంబంధించి ఈ జూన్ నెలలోనే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులనేటివి విడుదల చేస్తామని చెప్పైతే ప్రభుత్వాలైతే చెప్తున్నాయన్నమాట. పీఎం కిసాన్‌కి సంబంధించిన డేట్ కన్ఫర్మ్ అయితేనే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులనేటివి రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు.